వ్యూవర్స్, దిస్ ఈజ్ పారూస్ వాళ్ళు. ఈరోజు స్పెషల్ అయితే సాంబార్ కాచాను. మన తెలంగాణ స్టైల్లో సాంబార్ మునక్కడ, సూరకాయ, వంకాయ, దొండకాయ, బెండకాయ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర. అసలు నిజంగా లేదు లేదండి, అన్నీ మరిగిన తర్వాత ఉంది కదా టేస్ట్. ఆ జ్యూసీ ఆ స్పెషల్లే వేరండి. పప్పును ఉడికించుకున్నాను, ఒక 400 గ్రామ్స్ పప్పును ఉడికించుకొని, ఆ ఉడికించినప్పుడు మాత్రం దాంట్లో సాల్ట్, కొంచెం ఆయిల్, ఎక్కువగా కరివేపాకు వేసి ఉడికించినే దీని స్పెషల్ అన్నట్టు. ఆ ఉడికించిన పప్పును పక్క పెట్టి దీనికి ఒక 50 గ్రామ్స్ నేను చింతపండు నానబెట్టుకున్నాను. డైరెక్ట్ బాణలలో ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ కూరగాయలన్నీ వేయాలండి. వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు డైరెక్ట్ మనం ఉడికించుకున్న పప్పులోనే చింతపండు పిసికి పోసి అది మళ్ళీ దీంట్లో పోసినాక ఒక 15 మినిట్స్ మరగనివ్వాలి. అప్పుడు మునక్కాడ జ్యూస్, ఈ సోరకాయ జ్యూస్ అన్నీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. తెలంగాణ స్పెషల్ సాంబార్. అలాగే కొంచెం సాంబార్ పొడి కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. అది ఎలా చేయాలో నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇందులో బెండకాయ కూడా వేసాను. చాలా బాగుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.